కొన్ని పెళ్ళిళ్ళు ఇద్దరి జీవితాలను కలుపుతాయి. కానీ కొన్ని పెళ్ళిళ్ళు ఒక ఇంటి నాశనానికి కారణమవుతాయి. మనిషి రూపంలో ఇంట్లోకి వచ్చినది నిజంగా మనిషేనా లేక ఇంకేదేనానా అన్నది ఆలస్యంగా తెలిసినప్పుడు అప్పటికే చాలా లేటైపోతుంది. ఈరోజు నేను చెప్పబోయే కథ రాయలసీమలో మధు అనే అబ్బాయికి జరిగిన నిజమైన ఇన్సిడెంట్. ఈ స్టోరీ పేరు అద్దె పెళ్ళాం. రాయలసీమ వైపున్న కర్నూల్ దగ్గర ఒక చిన్న కాలనీలో ఈ సంఘటన జరిగిందని అక్కడి వాళ్ళు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ కాలనీలో ఒక అపార్ట్మెంట్, 3rd ఫ్లోర్లో ఉన్న 2 బెడ్రూమ్ ఫ్లాట్లో మధు అనే అబ్బాయి ఉండేవాడు. మధు చాలా సైలెంట్ టైప్. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడడు. ప్రైవేట్ ఫైనాన్స్ ఆఫీస్లో జాబ్. ఉదయం వెళతాడు, సాయంత్రం వస్తాడు. తలుపు వేసుకుని తన పనిలో తానే ఉండిపోతాడు. అమ్మానాన్నలు ఇద్దరూ చిన్నప్పుడే చనిపోవడంతో అతన్ని పెంచింది అతని పిన్ని. ఆమెకి ఒక్కటే బాధ, మధు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి. మధు మాత్రం పెళ్లి మాట వస్తే తప్పించుకునేవాడు. నాకేం వద్దు పిన్ని, నేనిలానే బాగున్నా అనేవాడు. కాని వయసు 30 దాటేసరికి పిన్ని ఒత్తిడి పెరిగింది. ఒకరోజు వాళ్లకు ఓ సంబంధం వచ్చింది. అమ్మాయి పేరు శైలజ. దూరపు బంధువుల ద్వారా వచ్చిన మ్యాచ్. అమ్మానాన్నలు లేరు, చిన్నప్పుడే చనిపోయారట. ఒక అత్త దగ్గర పెరిగింది. చదువు పెద్దగా లేదు, కాని స్వభావం మంచిది. ఫోటో చూపించారు. చాలా అందంగా కాదు, కాని చూస్తే మళ్లీ చూడాలనిపించేలా ఒక వింత ప్రశాంతత ముఖంతో ఉంది. అయితే ఆమె కళ్లలో మాత్రం ఏదో అర్థంకాని నిర్జీవముంది. మధు చూసి పెద్దగా స్పందించలేదు. మీకు నచ్చితే చేసేయండి అన్నాడు. 10 రోజుల్లో పెళ్ళైపోయింది. సింపుల్గా, ఫంక్షన్ హాల్లో కొద్దిమందితో. పెళ్లి రోజున కూడా శైలజ చాలా తక్కువ మాట్లాడింది. ఎవరైనా ఏదైనా అడిగితే చిన్నగా నవ్వి అవును, లేదు అంతే. అది చూసి కొందరు సిగ్గెక్కువేమో అన్నారు. పెళ్ళైపోయి శైలజ మధు ఫ్లాట్కి వచ్చింది. మొదటి రోజు అన్నీ నార్మల్గానే ఉన్నాయి. పిన్ని 2 రోజులు వాళ్లతోనే ఉండి వెళ్ళిపోయింది. వెళ్తూ మధుతో అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోరా అని చెప్పింది. మధు తల ఊపాడు. 3వ రోజు నుంచి చిన్న చిన్న వింతలు మొదలయ్యాయి. ఉదయం మధు లేచి కిచెన్కి వెళ్తే రాత్రి తాను వేసిన ప్లేట్లు అలాగే ఉండేవి. నువ్వు తినలేదా అని అడిగాడు. శైలజ నవ్వుతూ తిన్నాను అంది. ఏమి తిన్నావు అని అడగగా అవసరమైనంత అని శైలజ బదులిచ్చింది. మధుకి కాస్త వింతగా అనిపించింది. అయినా పెద్దగా పట్టించుకోలేదు. కొత్త ఇంటికి అలవాటు కాలేదేమో అనుకున్నాడు. మరుసటి రోజు రాత్రి మధు నిద్రలో ఒక్కసారిగా మెలకువ వచ్చింది. హాల్లో ఎవరో నడుస్తున్న శబ్దం. స్లోగా, చెప్పులు లేకుండా, పాదాలు లాగుతూ నడిచినట్టు. అతను బయటికి వచ్చాడు. హాల్లో ట్యూబ్లైట్ మసకగా వెలుగుతోంది. సోఫా దగ్గర శైలజ నిలబడి ఉంది, కిటికీ బయటకి చూస్తూ. ఏమైంది అన్నాడు. ఆమె వెనక్కి తిరగలేదు. నిద్ర రాలేదు అంది. ఆ గొంతు చాలా లోతుగా, మామూలు కంటే వేరేలా వినిపించింది. మధు దగ్గరకు వెళ్ళేసరికి ఆమె ఒక్కసారిగా తిరిగి చూసింది. ఆ కళ్లలో నిద్రలేదు, నిర్జీవంగా ఉన్నాయి. అతను భయపడి రా పడుకుందాం అన్నాడు. ఆమె వెంటనే సాధారణంగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి మధుకి నిద్ర పట్టలేదు. తర్వాతి రోజులు మరింత వింతగా మారాయి. శైలజ ఎప్పుడూ ఉదయం మిర్రర్ ముందు కూర్చునేది, కాని ముఖం చూడదు. అద్దం వైపు వెనక్కి తిరిగి కూర్చుని గంటల కొద్దీ ఉండేది. మధు అడిగితే అలా కూర్చుంటే శాంతిగా ఉంటుంది అనేది. ఇంకో విషయం, ఆమె ఒక్కసారి కూడా మధ్యాహ్నం పడుకోలేదు. రాత్రి కూడా మధు లేచినప్పుడల్లా ఆమె కళ్ళు తెరిచే ఉండేవి, చీకట్లో ఫ్యాన్ వైపు చూస్తూ. ఒక వారం తర్వాత పక్కింటి సరోజమ్మ వచ్చి మధుని పిలిచింది. నాయనా, కోపం పడకు, ఒకటి అడగాలి. ఏమైందాంటీ? నీ ఆవిడ రాత్రిళ్ళు కారిడార్లో ఎందుకు తిరుగుతోంది? మధు షాక్ అయ్యాడు. మా ఆవిడ? అవున్రా, నిన్న 2 గంటలకి
మా తలుపు దగ్గర నిలబడి ఉంది, తల వంచుకొని. మధు గొంతు ఎండిపోయింది. ఎందుకంటే నిన్న రాత్రి 2 గంటలకు శైలజ తన పక్కనే పడుకునుంది. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళినా పనిమీద కాన్సంట్రేషన్ లేదు. సీసీటీవీ ఉందా అని అపార్ట్మెంట్ వాచ్మెన్ని అడిగాడు. వాచ్మెన్, లిఫ్ట్ దగ్గర కెమెరా ఉంది సార్ అన్నాడు. రాత్రి ఫుటేజ్ చూశారు. 2:07 AM లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. ఎవరూ లేరు. కానీ సెన్సార్ పనిచేసినట్టు డోర్ తెరుచుకుంది. 2:09 కారిడోర్ చివర షాడో లాంటి ఒక ఆకారం కనిపించింది. తల వంచుకుని స్లోగా మధు ఫ్లాట్ వైపు నడిచింది. కెమెరా గ్లిచ్ అయిపోయింది. మధు చేతులు వణికాయి. ఇంటికి వెళ్ళి ఏమీ చెప్పలేదు. ఆ రాత్రి నటించాడు, నిద్రపోయినట్టు. 12 దాటాక శైలజ మెల్లగా లేచింది. మంచం దిగింది. తలుపు తెరిచి బయటికి వెళ్ళింది. మధు కూడా వెనకే వెళ్ళాడు. కారిడార్లో ఆమె నడక మామూలుగా లేదు. పాదాలు నేలమీద లాగుతున్నట్టు. లిఫ్ట్ ఎక్కకుండా మెట్ల వైపు వెళ్ళింది. 3వ ఫ్లోర్ నుంచి టెర్రస్కి చేరుకుంది. టెర్రస్ మీద గాలి బలంగా ఉంది. నీటి ట్యాంకు దగ్గరికి వెళ్ళి నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు పెదాలు కదిపింది. మధు దగ్గరికి వెళ్ళబోతుంటే ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ఆ కళ్లల్లో తెల్లటి భాగం మాత్రమే కనిపించింది. "నువ్వెందుకొచ్చావ్?" అంది. ఆ గొంతు శైలజది కాదు, మగ గొంతులాగా ఉంది. మధు భయంతో కిందకి పరిగెత్తాడు. ఉదయం శైలజ మాత్రం నార్మల్. ఛాయ్ చేసి ఇచ్చింది. "ఎందుకు టెన్షన్గా ఉన్నావు?" అంది. మధు ఆ రోజు పిన్నిని పిలిపించాడు. పిన్ని వచ్చి శైలజని చూసి కంగారు పడింది. అదే సాయంత్రం వాళ్ళు దగ్గర్లో ఉన్న పాత ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడి పూజారి వృద్ధుడు. శైలజని ఒక్కసారి చూసి గట్టిగా అడిగాడు, "నీ పేరేమిటి?" ఆమె నెమ్మదిగా నవ్వింది. "మీకు తెలిసిన పేరే చెప్పాలా, అసలు పేరా?" అక్కడున్న వాళ్ళందరికీ గడ్డకట్టినట్టయింది. పూజారి మధుని బయటకు తీసుకెళ్లి అడిగాడు, "ఈ అమ్మాయి ఎక్కడి సంబంధం?" మధు అన్నీ చెప్పాడు. పూజారి లోపలికి వెళ్ళి ఆమె నుదుటిపై తీర్థం చల్లగానే ఆమె కేక వేసింది, "నన్ను మళ్ళీ పూడ్చేస్తారా?" ఆ మాట విన్న వెంటనే పూజారి వెనక్కి తగ్గాడు. తర్వాత తెలిసిన నిజం ఇంకా దారుణం. ఏడాది క్రితం అదే రాయలసీమ ప్రాంతంలో ఓ అమ్మాయి పెళ్లి కుదిరి పెళ్లికి 3 రోజుల ముందు కనిపించకుండా పోయిందట. పేరు శైలజ. కొన్ని నెలల తర్వాత ఆమె మృతదేహం ఒక బోరుబావిలో దొరికింది. ఆమెను ప్రేమించి మోసం చేసిన వాళ్లు చంపేశారట. కేసు కూడా క్లోజ్ అయిపోయింది. మధు కాళ్ళు బలహీనపడ్డాయి. అయితే నా ఇంట్లో ఉన్నదెవరు? పూజారి ఒక్క మాట అన్నాడు, "ఆమె శరీరం ఉపయోగిస్తున్నా ఇంకెవరో." ఆ రాత్రి పూజ చెయ్యాలని నిర్ణయించారు. ఫ్లాట్లో దీపాలు వెలిగించారు. మంత్రాలు మొదలయ్యాయి. శైలజ మొదట సైలెంట్గా కూర్చుంది. తర్వాత నవ్వడం మొదలుపెట్టింది. మెల్లగా, పెద్దగా. గోడలు కంపించాయి. కిచెన్లో ప్లేట్లు పడిపోయాయి. లైట్లు ఆన్ ఆఫ్ అయ్యాయి. మధు ఏడుస్తూ, "నువ్వెవ్వరైనా సరే మమ్మల్ని వదిలేయ్" అన్నాడు. అప్పుడామె ఒక్కసారిగా మధుని చూసి చాలా మృదువుగా మాట్లాడింది. "నేను వెళ్ళిపోతా, కానీ నన్ను తీసుకొచ్చింది నేను కాదు. అందరూ ఆగిపోయారు." అంటే ఆమె మధు పిన్ని వైపు చూపించింది. అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆమె వైపు చూశారు. పిన్ని ఏడవడం మొదలుపెట్టింది. నిజం బయటపడింది. మధు పెళ్లి కోసం ఆమె ఈ సంబంధం తెచ్చింది. అసలు ఆ అమ్మాయి పేరు కూడా శైలజ కాదు. మధు పిన్ని డబ్బిచ్చి ఈ పెళ్లి జరిపించింది. పేద ఆర్ఫన్ అమ్మాయిని తీసుకువచ్చి డాక్యుమెంట్స్ మార్చి పెళ్లి చేసింది. ఆ అమ్మాయి గతంలో చాలా హింస, మోసం చూసింది. అందుకే ఆమె మానసికంగా పూర్తిగా స్టేబుల్గా లేదు. కొన్నిసార్లు తనతో తానే మాట్లాడేది. కొన్నిసార్లు ఎవరో తనలో ఉన్నట్టు ప్రవర్తించేది. పెళ్ళైన తర్వాత ఈ ఇంట్లో జరిగిన వింతలతో ఆమెలో ఇంకేదో మేల్కొన్నట్టయింది. తాను శైలజనని నమ్మటం మొదలుపెట్టింది. కాని ఆమెకు తెలియని విషయాలు కూడా చెప్పింది. ఏళ్ల క్రితం చనిపోయిన నిజమైన శైలజ గురించి ఎవరూ చెప్పని వివరాలు కూడా చెప్పింది.
అక్కడున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా అర్థమైంది ఆమెకు ఇంకేదో ప్రాబ్లం ఉంది. అందరూ షాక్లో ఉండగానే ఆమె ఒక్కసారిగా మధుని చూసి నవ్వింది. అది నిజమని వాళ్ళనుకుంటున్నారు కదా అని చెప్పి తన చేతి వెనకాల మట్టిని చూపించింది. తాజా తడి మట్టి ఎక్కడ్నించొచ్చిందో ఎవ్వరికీ తెలియదు. అదే క్షణం అపార్ట్మెంట్ మొత్తం కరెంటు పోయింది. చీకటి, ఒక అరుపు. లైట్లు మళ్ళీ వచ్చేసరికి ఆ అమ్మాయి కనిపించలేదు. మెయిన్ డోర్ లోపల్నించే లాక్ ఉంది. టెర్రస్ డోర్ లాక్. సీసీ కెమెరా ఆఫ్. ఆమె ఎక్కడికి పోయిందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. మధు ఆ ఫ్లాట్ వదిలేసి వెళ్ళిపోయాడు. పిన్ని అప్పట్నుంచి మాట తక్కువ చేసింది. కాని ఆ అపార్ట్మెంట్లో ఇప్పుడు కూడా కొత్తగా ఎవరైనా షిఫ్ట్ అయితే మొదటి కొన్ని రాత్రుల్లో కారిడార్ కెమెరాలు తల వంచుకుని నిలబడ్డ ఓ మహిళ షాడో కనిపిస్తుందట. ముఖం స్పష్టంగా కాదు, కాని కళ్ళు మాత్రం చాలా పెద్దగా ఉంటాయట. ఇంతకీ శైలజ మామూలు మనిషేనా? డెడ్ బాడీలో చిక్కుకున్న ఆత్మ, లేక ఒక దెయ్యమా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.